శనివారం జైపూర్లోని ఎస్ఎంఎస్ ఇండోర్ స్టేడియంలో వారియర్స్ స్టార్ అదే బెంగాల్ వారియర్స్ వర్స్ యూపీ యోధాస్ అంటే మణి అండ్ ప్రదీప్ నర్వాల్ మధ్య వార్ జరిగినట్టు అనిపించేది. ఈ మ్యాచ్లో యోధాస్ 42-37తో ఓడి వరుసగా 5వ మ్యాచ్ ఓడిపోయింది. ఓవరాల్గా సీజన్లో 10వ ఓటమిని సవిచూసింది. ప్రదీప్ నర్వాల్ 16 పాయింట్లు సాధించినప్పటికీ యూపీ బెంగాల్ వారియర్స్ ఆల్రౌండ్ టీంవర్క్తో యోధాస్పై విజయం సాధించారు. మణీందర్ సింగ్ 14 పాయింట్లు, నితిన్ కుమార్ 10 పాయింట్లు విజయవంతమైన రైడ్లు సాధించి ఆ టీముకు అత్యుత్తమైన ప్రదర్శన చేశారు. ఈ పోటీలో రైడర్లు స్వర్గధాముగా అభివర్ణించబడింది మరియు ప్రారంభంలోనే ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముఖ్యంగా మణీందర్ సింగ్ ఆటపై తన ఆధిపత్యాన్ని బాగా స్పష్టంగా చూపించాడు. బెంగాల్ వారియర్స్ రైడర్ మొదటి అర్ధభాగంలోనే 9 పాయింట్లు సాధించాడు మరియు ఒక్కసారి కూడా అవుట్ కాలేదు తను. మరో ఎండ్లో అతనికి పెద్దర్తి అయినటువంటి ప్రదీప్ నర్వాల్ మొదటి హాఫ్ ముగిసేదానికి జస్ట్ 7 పాయింట్లు సాధించి అట్లీస్ట్ తన జట్టు గేమ్లో ఉందని నిరూపించాడు. నిజంగా తేడా ఏమిటంటే వారియర్స్ ఇతర రైడర్లను పాయింట్లతో చేయడం మరియు యూపీకి 4 పాయింట్లు లాక్ చేసిన డిఫెన్స్ ఫస్ట్ హాఫ్ యోధాస్కు ఒకటే వచ్చింది. ఇది బెంగాల్ వారియర్స్ గేమ్లో మొదటి ఆల్అవుట్ సాధించడం ఉపయోగపడింది మరియు వారు మొదటి హాఫ్ కంప్లీట్ అయ్యేతలికి 21-14 ఆధిక్యం కలిగి చాలా దూకుడుగా ప్రదర్శించారు. యూపీ యోధాస్ సెకండ్ హాఫ్ ఆవేశపూరితంగా రైడ్ స్టార్ట్ చేసినప్పటికీ 3 నిమిషాల వ్యవధిలోనే వారు తమ సొంతంగా ఆల్అవుట్ చేసి లోటును 20-24కు తగ్గించారు. వారియర్స్ లొంగిపోయే స్థితిలో లేరు మరియు వాళ్ళ ఆధిక్యాన్ని పునర్నిర్మించుకోవడానికి నెమ్మదిగా రైడ్స్ ఎలా స్టార్ట్ చేయాలనో మంచి పథకం పన్నారు. ప్రదీప్ నర్వాల్ తన ఆట తీరును దాదాపు తగ్గించుకోవడానికి ఓవర్ టైం పనిచేస్తున్నాడు. అతని ప్రదర్శనను బ్యాకప్ చేయడంలో మిగిలిన జట్టు మొత్తం దారుణంగా విఫలమైంది. అతనికి రైడ్ రూపంలో చాలా అద్భుతంగా చేశాడు, కానీ మిగతా వాళ్ళ సహకారం లేవడమే దురదృష్టంగా ఓడిపోయింది. ఆడేందుకు 2 నిమిషాల లోపలే ఉన్న సమయంలో లోటును 3 పాయింట్లు తగ్గించి యోధాస్ను రెండో ఆల్అవుట్ చేయించారు. చివరికి యూపీ యోధాస్ తమ పట్టును తెలివిగా ప్రదర్శించడానికి వచ్చినటువంటి బెంగాల్ వారియర్స్ తన లాస్ట్ రైడ్లో కూడా మణి ఒక బోనస్ పాయింట్ ఒక టచ్ పాయింట్ తీసుకువెళ్ళేసి మ్యాచ్ ముగిసే సమయానికి 42-37 పాయింట్లతో విజయాన్ని సాధించారు. ఈరోజు మ్యాచ్లో టాప్ పర్ఫార్మెన్స్ యూపీ యోధాల నుంచి ఉత్తమ రైడర్గా ప్రదీప్ నర్వాల్ 16 రైడ్ పాయింట్స్ సాధిస్తే బెస్ట్ డిఫెండర్గా సుమిత్ 4 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. బెంగాల్ టీం నుంచి ఉత్తమ రైడర్గా మణీందర్ సింగ్ 14 రైడ్ పాయింట్లు సాధిస్తే బెస్ట్ డిఫెండర్గా వైభవ్ గర్జే 4 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. ఈ మ్యాచ్లో ఇప్పుడు మణి ఈ సీజన్లో ఇప్పటి వరకు 6 సూపర్ 10 సాధించడం విశేషం. అంతేకాకుండా మిగతా వాళ్ళ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి చూద్దాం. యూపీ టీం నుంచి ఆల్రెడీ మనము ప్రదీప్ నర్వాల్ గురించి చెప్పుకున్నాం కదా, తను 16 పాయింట్లు సాధించాడు, సూపర్ 10 కూడా కలిగి ఉన్నాడు. ఈ మ్యాచ్లో గగన్ గౌడ 6 పాయింట్లు సాధించాడు. తిను 4 టచ్ పాయింట్లు 2 బోనస్ పాయింట్లతో మొత్తం 6 పాయింట్లు సాధించాడు. విజయ్ మాలిక్ 3 టచ్ పాయింట్లు సాధించాడు. హితీష్ 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. సుమిత్ 4 ట్యాకిల్ పాయింట్లు. నితీష్ కుమార్ 1 ట్యాకిల్ పాయింట్ మాత్రమే సాధించాడు. బెంగాల్ టీం నుంచి మణీందర్ సింగ్ 14 పాయింట్లు, అందులో 8 టచ్ పాయింట్లు 6 బోనస్ పాయింట్లు ఉన్నవి. వైభవ్ 4 ట్యాకిల్ పాయింట్ చేశాడు. జస్ప్రీత్ సింగ్ 2 ట్యాకిల్ చేశాడు. నితిన్ కుమార్ 10 పాయింట్లు, అందులో టచ్ పాయింట్లు 5 బోనస్ పాయింట్లు 5. తిను కూడా ఈరోజు సూపర్ 10 సాధించాడు. శ్రీకాంత్ యాదవ్ 4 పాయింట్లు సాధించాడు, అందులో 1 టచ్ 2 బోనస్ 1 ట్యాకిల్ పాయింట్ ఉంది. శుభం సిండే 3 పాయింట్ సాధించాడు, అందులో 1 బోనస్ 2 ట్యాకిల్ పాయింట్లు. ఆదిత్య 2 ట్యాకిల్ చేశాడు. ఈ మ్యాచ్లో మొత్తానికి 3 సూపర్ 10లు నమోదయ్యాయి. అంతేకాకుండా ఈ మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ ఎక్కువ బోనస్లు రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యేది. నిజంగా యూపీ నుంచి అటు డిఫెండర్స్ ఎక్సెప్ట్
సుమిత్, మిగతా వాళ్ళంతా ఫెయిల్యూరే అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ అయిపోయినాక ఏ టీం ఏ ప్లేస్లో ఉందో ఒకసారి చూద్దాం. పునేరి పల్టన్ 12 మ్యాచ్లు ఆడి 52 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంటే, జైపూర్ పింక్ ప్యాంథర్స్ 12 మ్యాచ్లకు 48 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 11 మ్యాచ్లకు 40 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. గుజరాత్ జైంట్స్ 12 మ్యాచ్లకు గాను 39 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. యూ ముంబా 11 మ్యాచ్లకు గాను 35 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 11 మ్యాచ్లకు 34 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 12 మ్యాచ్లకు గాను 33 పాయింట్లతో నైన్త్ ప్లేస్ నుంచి సెవెంత్ ప్లేస్కు ఏకబాకింది. బెంగళూరు బుల్స్ 12 మ్యాచ్లకు 31 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 11 మ్యాచ్లకు 29 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో వచ్చింది. యూపీ యోధా 13 మ్యాచ్లకు 22 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. తమిళ తలైవాస్ 11 మ్యాచ్లకు 19 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. చివరగా తెలుగు టైటన్స్ 12 మ్యాచ్లకు జస్ట్ 10 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. ఇదే కాకుండా ఇప్పటి వరకు టాప్ 3 రైడర్స్ అండ్ డిపెండెంట్స్ గురించి కూడా తెలుసుకుందాం. రైడర్స్ జైపూర్ కెప్టెన్ అయినటువంటి అర్జున్ దేశ్వాల్ 139 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంటే, బెంగాల్ కెప్టెన్ అయినటువంటి మనీందర్ సింగ్ 112 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. తెలుగు టైటన్స్ కెప్టెన్ అయినటువంటి పవన్ సారవత్ 110 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ట్యాకిల్ పాయింట్లో పూణే టీం నుంచి మహమ్మద్ రిజా చియానీ 45 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంటే, సుమిత్ యూపీ టీం నుంచి 44 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. బెంగాల్ టీం నుంచి శుభం సిండే 40 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్.